జగదంబ మాతకి బధ్నామి శుభగే శ్రీమదరదాం జగమూర్తో మాసం వచ్చిందంటే భాగ్యనగరంలో బోనాల సందడి వచ్చినట్టే. ఈ సందర్భంగా ఈ ఆషాఢ బోనాల ఉత్సవంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో అమ్మవారికి శివయ్యకు శాస్త్రోక్తంగా పరిణయం జరుగుతుంది. ఎంతో వైభవంగా జరిగే ఈ కళ్యాణ ఉత్సవ వేడుకలను తిలకించడానికి నలువైపుల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలను బోనాలను సమర్పించుకుంటారు. ఎంతో వైభవంగా జరిగే కన్నుల పండుగ అయిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం కూడా కన్నులారా చూసి తరిద్దాం. అందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ శనార్థి. అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మకు కూడా 10,000 శనార్థి తల్లి. మాకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తే మేము అనుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది. మా ఇంట్లో ఎంత కలిగితే మాకంత దోషినంతా మేము తీసుకొచ్చి అమ్మకు అప్పయిపోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? మేము దగ్గర ఒక 10 సంవత్సరాలు కావచ్చు. 10 సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? యాప్రాల్ బాలాజీ నగర్ మాది. అంటే అమ్మ ఈ గవ్వలు ఎందుకని ధరిస్తారు? మా గురువు చెప్పింది అది. మాకు తల్లికి మా అమ్మవారికి సొమ్ములు సంబంధాలు అవసరం లేదు. నా తల్లికి ఏమైతే అవసరం ఉందో మాకు అదే అవసరం. అంటే మరి ఈ కొరడా కూడా అంటే అవి ధరించడానికి ఏమైనా ఒక కారణం ఉందా? కంపల్సరీ నా తమ్ముడు చేతిలో పోతాను చేతిలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను తీసుకున్నాకనే నా తమ్మునికి ఇస్తా, నా తమ్ముడు తీసుకొని పోతాడు అని ఫస్ట్ నా దగ్గరికే ఆగే తీసుకొని పోతాడు నా తమ్ముడు. అందుకే నా దగ్గర ఉంటుంది. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట. అంబర్పేట నుంచి వచ్చారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి కంపల్సరీ. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది ఇక్కడ అమ్మవారి కళ్యాణం వేడుకలు ప్లస్ బోనాలు? అంటే మేము ఇప్పుడే వస్తున్నాము, ఇంకా లోపల వరకు వెళ్ళలేదు, ఇంకా దర్శనం కాలేదు. ఇప్పుడు వెళ్ళాలి, లోపలికి వెళ్తే ఇంకా ఎట్లుంటుందో చూడాలి. కానీ అసలు సూపర్ ఇక్కడ అయితే. ఇంకా మేము ఎప్పుడైనా అసలు ఇట్లా బాగుంది అనడానికి సూపర్. అసలు వెళ్ళాలి లోపలికి, ఇంకా వెళ్తే తెలుసు. కోరుకున్నారా మరి మీరు? కోరికలు తీరాయా? ఎందుకు తీరవండి, బల్కంపేట వెళ్ళమ్మా అంటేనే అసలు తీరని కోరిక అంటేనే ఉండదు, కంపల్సరీ తీరుతుంది. ఎవరైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి రావాల్సిందే, అమ్మవారిని దర్శించుకోవాల్సిందే, ఇంకా అసలు తిరుగే ఉండదు. నమస్తే అండి. ఈ బోనం వెండి బోనమా? అవునండి, వెండిలో అమ్మవారికి ఈసారి మొక్కుకున్నాను, కోరిక నెరవేరింది. చాలా రోజుల తర్వాత అమ్మవారికి వెండి బోనం చేయించాను. ఇది 2 అంతరాలు మాత్రమే, 3 అంతరాలు కూడా చేయించాను. సూర్యబోనం కాబట్టి అమ్మవారి కళ్యాణం చేయించుకున్నాం మేము. ఇవాళ చేయించుకొని అమ్మవారికి సూర్య నమస్కారం చేసుకొని బోనం ఎక్కడానికి వెళ్తున్నాము. చాలా సంతోషం అండి. గత 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సూర్యబోనం చేయడం జరుగుతుంది అమ్మవారికి. కాబట్టి ప్రతి ఏడాది నేను కుటుంబ సమేతంగా అమ్మవారి దగ్గరికి వచ్చి దేవుని లగ్గం చేసుకొని అమ్మవారిని మా ఇంట్లో నుంచి తీసుకొచ్చి అమ్మవారికి కళ్యాణం జరిపించుకొని, అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత ఇలా సూర్య నమస్కారం చేసుకొని అమ్మవారి పటం ఎక్కి సంబురంగా కుటుంబ సమేతంగా వచ్చి అందరితోని ఆటపాటలతో అమ్మవారికి మళ్ళీ ఘనంగా ఇంకొక బోనం తీసి అమ్మ లోకాన్ని రాష్ట్రాన్ని అంతా చల్లగా చూడమని వేడుకుంటూ అమ్మకి బోనం సమర్పించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇవాళ వచ్చామండి. అంటే అమ్మలందరికీ అమ్మవారులందరికీ గవ్వల స్వరూపం అండి. ఎల్లమ్మ అంటేనే గవ్వలు కాబట్టి మేము శివశక్తులం కాబట్టి తప్పకుండా అమ్మవారికి గవ్వలదండ ధరించి అమ్మవారిలాగా నిండుగా ముస్తాబై బండారు పెట్టుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని
నొసలన బొట్టు పెట్టుకొని అమ్మవారిలాగా నిండుగా కనిపిస్తూ అమ్మవారి పూనకాన్ని నింపుకొని అమ్మవారి ఆవాహన అయిన తర్వాత ఆ అమ్మవారి నృత్యం చేస్తూ సంతోషంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటాం. సంతాన భవనం మూడంతరాల భవనం. మేము నల్గొండ డిస్టిక్, నల్గొండ నుంచి దేవరకొండ మాది గ్రామం, గుడిపల్లి మండలం, అక్కడి నుంచి వస్తుంది. అది 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం. ఎప్పుడైనా 3 బోనాలు 5 బోనాలు ప్రతి సంవత్సరం వస్తాం. 15 ఏళ్ళు అమ్మవారి దైవాలంతా రెమ్మలండి. ప్రతి దాన్ని కూడా ఎక్కడ ఏదైనా కూడా మాకు మంచి జరుగుతున్నది, మాకు ఆనందం ఉంది. కుటుంబంతో సహా ఇక్కడ ఎవరికైనా భక్తులకు కూడా మంచిగా కోరుకుంటే ఏది అంటే అది ఇస్తుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం, ఎవరైనా ఏదైనా ఆరోగ్యాలు బాగా లేకున్నా కూడా వాళ్ళకు కూడా నిమ్మలంగా జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే అమ్మవారి దయ వల్ల మంచిగా జరుగుతున్నది మాకు కూడా, ప్రతి ఒక్క వాళ్ళకు కూడా మంచిగా. ఎందుకంటే జనాలలో కూడా చాలా వరకు గురుమంతా బాకింది కాబట్టి మంచిగా జరుగుతుంది. బాయిలో పుట్టింది కాబట్టి అమ్మవారు ఆనందంగా ఉన్నది. ఆమె ఏది కోరుకుంటుంది, ఏది అనుకున్న పని అవుతుంటుంది, సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, మంచిగా జరుగుతున్నది. ఏదైనా కూడా మంచిగా. థ్యాంక్ యూ. నేను గత 10 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి వస్తున్నాను. నేను వచ్చేసి సత్తుపల్లి నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను. అయితే అమ్మవారికి 3 గంటల కాడ నుంచి బోనాలు తీస్తాను. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం కోసం చూసేసి అమ్మవారి తరంబరాలు చూసుకొని వచ్చేసిన తర్వాత 3 గంటల కాడ నుంచి బోనాలు ఇస్తాను. అయితే మా కోసం శివశక్తుల కోసం కానీ, జోగినీల కోసం కానీ, ట్రాన్స్జెండర్స్ కోసం కానీ 1 గంట నుంచి 3 గంటల వరకు ఒక దర్శనం అనేది బ్రేక్ దర్శనం ఇచ్చారు మాకు. ఆ టైంలో మేము వినియోగించుకోమని చెప్పేసి మా శివశక్తి పెద్దలు అనేది చెప్పారనమాట. అందుకని మేము ఈ టైంకి వచ్చాం. ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా మార్పు ఉంది. అయితే జోగిని శ్యామలా గారు కానీ, నిషా క్రాంతి గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి ఒక కమిటీ ఉంటుంది మాకు కూడా. ఆ కమిటీలో వచ్చేసి ఇప్పుడు మాకంటూ ఒక దర్శనానికి ఇంత జనంలో మేము వెళ్ళలేం కదా, ఇంత అలంకరణ చేసుకొని అమ్మవారిలాగా పెళ్ళికూతురులాగా వెళ్ళలేం కదా. అందుకని మాకంటూ ఒక దర్శనం ఇచ్చారు. అది మా టైమింగ్స్ మేము వినియోగించుకోవాలి. ఓకే. అరేంజ్మెంట్స్ అంటే బాగానే ఉన్నాయి, బాగా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే తెలియని అదొక ఆనందం అన్నట్టు ఫీలింగ్. అట్లా ఇప్పుడు సర్వేజన సుఖినో భవంతు అన్నట్లు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వర్షాలు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మేమందరం జోగినీలు కానీ, శివశక్తులు కానీ అందరం కలిసి మనస్ఫూర్తిగా వర్షాలు రావాలని కోరుకుంటాం. అది తప్పకుండా జరుగుతుంది. మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటే, నేను గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. నేను అనుకున్నది అనుకున్నట్టు పట్టింది బంగారం అవుతుంది. అమ్మవారి దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వెళ్ళేటప్పుడు కూడా ఎంతో దూరం నుంచి కష్టపడి వస్తాం, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం. చాలా హ్యాపీగా ఉంటుంది. జై మావురాల ఎల్లమ్మ తల్లికి, జై మావురాల ఎల్లమ్మ తల్లికి, జై మావురాల ఎల్లమ్మ తల్లికి. థ్యాంక్ యూ. హలో, నా పేరు లక్కీ, మాది వేంసూరు. మేము గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణానికి వస్తున్నాం. జోగినీలు కానీ అందరూ కానీ చక్కగా అందరూ అమ్మవారికి మాల అలంకరణగా రెడీ అయ్యి వస్తున్నారు. చక్కగా 2 కళ్ళు సరిపోవు ఇక్కడ జాతర. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వర్షాలు రాక అందరూ బాధపడుతున్నారు. అమ్మవారి దయ వల్ల మంచిగా వర్షాలు పడి రైతులందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఈ రోజు అయితే మనం ఎక్కడున్నామో మనందరికీ తెలుసండి. కానీ ఇక్కడ బల్కంపేట అమ్మవారి ఆలయంలో విశేషాలను పిల్లలు కూడా మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ పిల్లలు ఏం మాట్లాడతారో విందాం. జై శ్రీరామ్, అందరికీ ఎల్లమ్మ తల్లికి జై. ఈరోజు అందరికీ తెలిసినట్టే బల్కంపేటలో మనకు ఎల్లమ్మ తల్లి ఉత్సవం జరుగుతుంది. ఈ అమ్మవారి కళ్యాణం చూస్తున్నారా మీరు? ఏమైనా కోరుకున్నారా మరి? అవన్నీ కోరుకుంటాం. ఈడ 23 ఇయర్స్ నుంచి ఈడ అందరం మా పెద్దాడి, మా బాబాయ్, మా డాడీ వాళ్ళందరూ కలిసి ఈడ ఇట్లా చేస్తాం. అమ్మవారి 23 ఇయర్స్ నుంచి ఈయన్నే పెడతాం. అమ్మవారి తర్వాత ఈ అమ్మవారి అందరు భక్తులు ఇలా ఈడికి వస్తారు. ఇంకా మస్తు మంది వస్తారు. మా ఫ్యామిలీ మొత్తం ఈ రామ్ సేవా గ్రూప్కి సపోర్ట్. మరి నువ్వు కూడా కోరుకున్నావా ఏమన్నా? కోరుకున్నాం, అన్ని అందరం కోరుకున్నాం. తీరాయా కోరుకున్న కోరికలని? అమ్మవారు తీర్చారా? తీర్చారు, ఏం తీరుస్తారు.
అది ఎగ్జామ్ ముందు పేపర్ పెట్టారు. ఆ, అందరికీ కోరుకునేది చదువు బాగా రావాలని. మేము కూడా అదే కోరుకుంటాం. చాలా మంచి పిల్లలు, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లికి జై. మేము రామ్ సేవా గ్రూప్, మాదొక రామ్ సేవా గ్రూప్ ఉన్నది. మేమంతా ఫ్రెండ్ సర్కిల్ కలిసి 23 ఇయర్స్ నుంచి ఇక్కడ అన్నదాన ప్రసాదము అమ్మవారి ఉత్సవం నిర్వహిస్తాము. తొట్టెల ఊరేగింపు, సాయంత్రం బోనాలతో సహా పోతరాజులతో విన్యాసాలతో మేము వెళ్తాము. ఇక్కడ వచ్చే ప్రతి భక్తునికి మేము ఇక్కడ మేము వెల్కమ్ చేస్తున్నాము. మా దగ్గరికి రండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి, అన్నదాన ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. ఎల్లమ్మ తల్లికి జై. ఫలక్నుమా కాళికా మాతని ఉద్దేశించి ఈసారి మేము కాళికామాత విగ్రహం పెట్టడం జరిగింది. ఫలక్నుమా కాళీ మాతాకి జై, ఎల్లమ్మ తల్లికి జై. అంటే ఇక్కడ ఫుడ్ కూడా తినొచ్చు అంటున్నారు, అంటే ఫ్రీగా ఫుడ్ కూడా? అవునమ్మా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. భక్తులందరికీ ఎంతమంది వచ్చినా మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా మాది జరుగుతూనే ఉంటుంది. మేము ఇక్కడని కాకుండా నార్మల్గా కూడా రామ్ సేవా గ్రూప్ ద్వారా నీలపర హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా మేము అన్నదాన ప్రసాదాలు నిర్వహిస్తూ ఉంటాం. మేము అక్కడ కూడా ఎవరైనా గరీబుల ఎవరైనా పేదవాళ్ళు చనిపోయినా మేము సావులు చేస్తాము మా గ్రూప్ నుంచి. ఎవరైనా పేద పిల్లల పెళ్ళిళ్ళైనా కూడా మేము పుస్తల మెట్టలు కూడా మా తరఫున అరేంజ్ చేస్తాము. రామ్ సేవా గ్రూప్ ఆసిఫ్ నగర్లో ఉంటుంది. ఎవరికన్నా ఏదైనా అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అందరికీ నమస్కారం. ఎల్లమ్మ తల్లికి జై. జై బోల్ ఎల్లమ్మ మాతకి జై. ఓం భద్రామి శుభగే శ్రీమదరదాం జగంబర్తో అస్తో. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ బల్కంపేట అమ్మవారి గుడికి? మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ముసాపేట ముసాపేట. అంటే కళ్యాణం చూడడానికి వచ్చారా? వచ్చాము. బోనాలు కూడా అమ్మవారికి పెట్టుకుంటారా? బోనాలు చేసుకుంటాము, అమ్మవారిని కొలుచుకుంటాం, మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వచ్చారా? అమ్మ కలిసి వచ్చాము. ఎలా ఉంది? బాగుంది, బాగుందా? బాగా అనిపించిందా? అమ్మవారి కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది. మంచి అనిపిస్తుంది. కళ్యాణం ప్రతి సంవత్సరం వస్తాము. శంషాబాద్ నుంచి వస్తున్నారు. ఎలా అనిపించింది ఈ కళ్యాణం? అంటే ఇంతసేపు లైన్ లో చాలా సేపు అయింది, ఇంకా ముంగడికి వెళ్తున్నాం కదా. ఎలా ఉంది లైన్ లో? అంటే ఇంతసేపు ఉంది అని చెప్పి ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు, అంటే అమ్మవారి దయ అంతే మొత్తం. మరి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? మేము ఫస్ట్ టైం వచ్చాము ఈసారి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇంకా ఇక అమ్మవారిని చూసినాక మంచిగా ఉంటుంది అంతా. అంటే మనకి ఇంత ప్రయాణం అలసట అంతా కూడా అమ్మవారిని అంతే ఒకసారి చూస్తే అయిపోతుంది. ఇంకా ఇదంతా ఏముండదు అలసట అనేది. ఎన్ని ఇయర్స్ నుంచి? 5 ఇయర్స్ నుంచి వస్తున్నారా? ఎలా అనిపించింది అమ్మవారి కళ్యాణం? బాగా అనిపిస్తుంది సార్. బాగా అనిపిస్తుంది. ఇక్కడంతా వాతావరణం చూస్తే ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది, బాగుంటుంది, బాగుంది. భక్తులందరూ ఇక్కడ ఎంతో సేపటి నుంచి క్యూ లైన్లోని నిలుచొని ఉండి అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఓపికగా వేచి చూస్తున్నారు. వారు ఎంతసేపు అయింది, ఇక్కడ విశేషాలు ఏంటనేది వారి మాటల్లోనే మనం కనుక్కుందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? లింగంపల్లి. ఎంతసేపు అయింది లైన్లో నిలబడి? చాలాసేపు అయింది మేడం, మేము నిలబడి 1-2 గంటలు అవుతుంది. అంత అవుతుంది. చూడు ఆడికైనా దొబ్బుకోయి చూడు తోసుకొని వస్తుంది మమ్మల్ని. మరి ఎలా ఉంది మీకు? లైన్లో ఉన్న వాళ్ళకి వాటర్ బాటిల్స్ అన్ని ఇస్తున్నారు? పర్వాలేదు మేడం, బాగానే ఉంది. మంచిగానే దేవుడి కోసం వచ్చాం కదా, బాగుంటది. బాగుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేనే 15 సంవత్సరాలు అవుతుంది.
మరి అమ్మవారిని కోరుకునే కోరికలన్నీ తీరాలా? తీరుస్తున్నా. మేము ఇదే ఫస్ట్ సారి రావడం అమ్మ. ఇదే ఫస్ట్ టైం లైన్. ఎలా అనిపించింది ఫస్ట్ టైం? ఇగో ఇప్పుడు బాగా అనిపిస్తుంది అమ్మ మందిని చూస్తే. ఇంత పెద్ద లైన్ లైన్ కదా, అదే కళ్యాణ్కి ఇదే ఫస్ట్ సారి రావడం. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? రసూల్పురం సార్. ఎంతసేపు నుంచి నిలబడ్డారు లైన్? 2 hours అవుతుంది. 2 hours అవుతుంది. మరి ఎలా ఉంది లైన్ లో? అంటే వాటర్ ఇవన్నీ ఇస్తున్నారు? అన్నీ ఇస్తున్నారు, జ్యూస్లు అన్నీ ఇస్తున్నారు, వాటర్ కూడా ఇస్తున్నారు. బాగానే ఉందా మరి లైన్ లో ఉంటారు? బాగానే ఉంది కానీ బాగా మంది వస్తున్నారు. కొంచెం తొందర అయిపోతే బాగుంటుంది అనుకున్నాం కానీ కావట్లేదు. 2 hours నుంచి దీంట్లోనే ఉన్నాం, కదిలో కూడా కదులుతలేదు. లైన్ కదలట్లేదా? కదిలితే కొంచెం ఫ్రీ దర్శనం ఇస్తే వెళ్ళేసిపోతాం. మీరు అంటే ఏమైనా మొక్కుకున్నారా మరి అమ్మవారికి? మొక్కుకున్నాం, కోరిక తీరాలని ప్రతి ఇయర్ వస్తున్నాం. ప్రతి ఇయర్ వస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? 1 year 2 years అవుతుంది ఇప్పుడు. అంటే చుట్టుపక్కల అంతా ఈ వాతావరణం అంతా ఎలా అనిపించింది? అరేంజ్మెంట్స్ అన్ని ఓకే అనిపించింది? నువ్వు పోయిన దానికంటే ఈసారి కొంచెం గ్రాండ్గా చేసారు. పోయినసారి అంతా ఉండే కానీ నార్మల్గా ఉండే. ఈసారి బాగా అన్ని టెంపుల్స్ దగ్గర చేయడం బాగుంది. ఈసారి అన్ని ఇయర్స్ కంటే ఈ ఇయర్ బాగుంది నేను చూసిన విధానంలో. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అంటే మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ జరుగుతుందని తెలుసా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం రావడం. నమస్తే అండి. నమస్తే. వస్తున్నారండి? వారాసిగూడ. వారాసిగూడ. ఎలా అనిపించింది అమ్మవారి? చాలా బాగుంది, చాలా మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. కోరుకునే కోరికలన్నీ కంపల్సరీ జరుగుతాయి. అమ్మవారు చాలా మహిమగల దేవత. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. 20 సంవత్సరాలు. నేను 7 ఏళ్ళ అబ్బాయిని ఉన్నప్పుడు దేవుడు వచ్చింది నాకు. అప్పటి నుంచి వస్తుంది. అంటే ఈ ఇయర్ మీకు ఎలా అనిపించింది? చాలా మంది ఇయర్ బాగుంది, చాలా బాగుంది. ఇంత దాకా వస్తున్నామంటే కూడా గ్రేట్. అంటే లాస్ట్ టైం ఇంతవరకు కూడా రావడానికి వీలు కాలేదు, ఇప్పుడు వీలు అయ్యింది. మరి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే బాగున్నాయి. కానీ అన్ని ఇప్పుడు లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. థ్యాంక్ యూ. అమ్మవారు ఉత్సవాలు ఎప్పుడు ఇట్లనే జరగాలండి. మాకు ఇలాంటి ఇబ్బంది చేస్తున్నారు చాలా. ఇలాంటి ఇబ్బంది లేకుండా మాకు పట్టణాలకు సౌకర్యము, భోజనాలకు ఇబ్బంది లేదు మాకు పెడదామని చెప్పట్లేదు. కానీ మాకు ఘటసారులకు మాత్రము దారి ఇడవాలి పోవడానికి. మాకు సౌకర్యం లేదు. నోటేస్తురు, నూకేస్తురు, ఎంతమంది ఆపినా ఆగట్లేదు. ముసలోళ్ళు, ముడిగోళ్ళు, వయసులు, పిల్లలు, చెల్లెలు వస్తారు. ఆమె ఏగర్లే తల్లి రేణుకా మాత కోసం వస్తాం. ఎక్కడి నుంచి వస్తాం మేము. దయచేసి మా మాట మీడియా వాళ్ళు అర్థం చేసుకొని చేసే వాళ్ళకు దయచేసి తెలియజేయండి. మాకు సౌకర్యం ఇచ్చండి, తొక్కేనిక ఇవ్వండి. ఇంత దారి అంటే మేము నడవలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. అంత దామసన్నిదే. మేము ఎక్కడెక్కడి నుంచో వస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు చూస్తారు, మేము ఎక్కడి నుంచి వస్తాం కదా. మరి ఒక్కసారైనా మాకు అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వండి. ఇది మాత్రం మీ అందరికీ తెలియజేసి చెప్తున్నాం మేము. అమ్మ ఈ గవ్వలు ధరించడానికి గల కారణం ఏంటి? గవ్వలు ఆమె సృష్టించినాయి. అమ్మవారి గవ్వలు, చెంకిల జాకెట్లు, పూసల జాకెట్లు ఆమెకి ఇష్టం. ఈరగోళలు ఒక్క దెబ్బేస్తే ఉందంతా ఊసిపోవాలి. ఏమున్న మీద దెంకపోవాలి. బల్కంపేట వెళ్ళమంటే బంగారు తల్లి అది. ఆమె ఆశీర్వాదంతో మేమున్నాం. కానీ మాకు సౌకర్యం ఇవ్వండి పట్టణాలు దొక్కడానికి మీడియాకి తెలియజేస్తున్నాం మేము. దయచేసి ఏమనుకోకరు. బల్కంపేట ప్రజెంట్ నేను ఎల్లమ్మ పోషమ్మ దేవాలయం దగ్గర మేము 18 సంవత్సరాల నుంచి ఇక్కడ గడమేసమ్మ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు మేము 14 క్వింటాల నుంచి లాస్ట్కు ఇప్పుడు 5 క్వింటాల దాకా చేసినాం. మేము 18 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం. మేము ఒకటి ఏంటంటే మేము అందరినీ ఒళ్ళిద్దరి పోము. మా దగ్గర అన్నదమ్ములం అందరం కలిసి అంత దాతలుగా చేసి అన్నదాన కార్యక్రమం మొదలు చేస్తాం. మేము చిన్న నుంచి మేము ఫస్ట్లో కలాకంతో పులిహోరతోటి పెట్టినాం. కేసరికి మేము స్టార్ట్ చేసి ఇక్కడ దాకా అన్నదాన కార్యక్రమం శురు చేసినాం. మేము మాకు అందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిసి మాకు చాలా హెల్ప్ చేస్తారు. అందరం కలిపి భారీ ఎత్తున ఇక అన్నదాన కార్యక్రమం మేము చేస్తున్నాము. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి అరేంజ్మెంట్స్ ఎలా చూసుకుంటారు? మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం, మంచిగా చేస్తామండి.
కంపల్సరీ వచ్చిన భక్తులకు అందరికీ అన్నదాన కార్యక్రమం షురూ చేస్తాము. అందరికీ మేము ఎంతమంది వచ్చినా సరే మేము పెడతాము, అన్నదానం చేస్తాము. ఫస్ట్ స్టార్టింగ్లో మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిందే మేము ఇక్కడ. ఈఆర్కి 18 సంవత్సరాలు మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి అందరము మేము మాకు కూడుపల్లి నుంచి సుభాష్ గౌరవ్ ఉంటాడు, ఆయన కూడా మాకు బియ్యం తీసుకొచ్చి ఇస్తాడు. మేము ఆర్పి అని ఉన్నాడు, ఆయన కూడా బియ్యం తీసుకొస్తాడు. మేము అన్నదమ్ములం అందరం కలిసి అన్నదాన కార్యక్రమం అందరం పాల్గొని ఇది చేస్తాం. అందరి మేము ఇక్కడ అంత పెడుసులమే ఇది చేస్తాం. నా పేరు కొత్తపల్లి రాజుగౌడ్ అండి. ఇక్కడ మా బల్కంపేట ఎల్లమ్మ తల్లి మేము ఇక్కడ పుట్టడమే మా అదృష్టం. బల్కంపేటలో పుట్టడమే మా అదృష్టము. బల్కంపేట తెలంగాణ నుండి గ్రామం నుండి ప్రజలు దగ్గర 5 లక్షల మంది వస్తారండి ఇక్కడికి. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ తరఫు నుండి కానీ పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తుంది. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మన అన్నప్రసాదానికి ఎక్కడ డోకా లేదు. ప్రతి గల్లీలో ప్రతి చిన్న గల్లీలో పొద్దున 6 గంటల నుండి తీసుకుంటే టిఫిన్ కాడికి వెళ్ళి తీసుకుంటే సాయంత్రం 7 వరకు ఎవ్వరికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మజ్జిగ కానీ వాటర్ కానీ మళ్ళీ ఏదంటే మన టిఫిన్ ప్రసాదాలు కానీ ఎవ్వరికి ఏ లోటు లేకుండా చూసుకుంటామండి. లైన్లో ఉండే వాళ్ళు కూడా ఏర్పాటు వాటర్ సప్లై చేస్తుంటారండి. క్యూ లైన్ కూడా నీట్గా జరుగుతుంది, చాలా బాగుంది. ఓకే అండి. లాస్ట్ వరకు కూడా మేమేనండి ఇక్కడ పెట్టేది. అన్ని మూసేసినా కూడా మా దగ్గర మా అన్నదానం లాస్ట్ వరకు దొరుకుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారండి? 18 ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి. 18 నుంచి అన్నదానం కదా. ఇవాళకి 18 ఇయర్స్ మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము, పులిహోరతోటి స్టార్ట్ చేసాము. తర్వాత మన ఇది చేసేసి అలువతోటి పెట్టినాము. ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక 5 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ నుంచి ఇప్పుడు దగ్గర 30 మెంబర్స్ మేమంతా ఫ్రెండ్స్గా ఏకమతమై మా శంకర్ గౌడు, ప్రభు గౌడు, మా ఆదాయంలో అందరం కలిసి నరసింహ, సురేష్ అందరం కలిసి ఫ్రెండ్స్ ఒక 30 మంది కలిసి మేము అందరం కలిసి చేసుకుంటాం. అమ్మవారు ఎట్లా కలిగిస్తే అట్లా మాకు ఇంకా రంగారంగా ఎక్కువ చేస్తూనే ఉంటాం. ఇంప్రూవ్మెంట్ అయితే అమ్మవారు మాకు కలిగిస్తుంది. ఆమె దయ మా ప్రాప్తి అంతే. ఎల్లమ్మ తల్లికి జై. ఎల్లమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి. వానలు లేవు, ఆమె కళ్యాణం ఇవాళ అయ్యింది. మరి వాన పడాలి, ఆ దేవుడు దయ చూపాలి అంతే. ఎల్లమ్మ తల్లి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? గట్కే సార్. ఓ 40 ఏళ్ళు అయితే. ఎలా ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్ అండి? బాగుంది. అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. చాలా మంది రాలే. వర్షం పడాలి, వర్షాలు పడాలి. వర్షాలు లేక ఇబ్బంది అవుతుంది. వర్షాలు లేకనైతే పండ్లు పాటలు అసలు మనుషులు ఇదైపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం జనాలు తగ్గారు. జనాలు ఉన్నారులే, జనాలు ఉన్నారు. మస్తు ఫుల్ పబ్లిక్, 2-3 లక్షల పబ్లిక్ జనాలు. అమీర్పేట నుంచి వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ ఎలా అనిపించాయి అరేంజ్మెంట్స్? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే చాలా తేడా ఉంది. బాగున్నాయి ఈ ఇయర్ అంటారు. అంటే మీకు ఎలా అనిపించింది? అవునంతే, భక్తులు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నారు. మాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. అంటే లైన్ లో ఎక్కువసేపు పడుతుంది అనిపించిందా? టైం ఏమైనా ఎక్కువ పడుతుంది? టైం అయితే ఎవ్రీ ఇయర్ అంతే పడుతుంది. లైన్ ఎక్కువనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. అంటే ఈ ఇయర్ మొదలు పెట్టారా లైన్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం? బాగుంటుంది. లేదు, ఎవ్రీ ఇయర్ అంటే లైన్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్స్ ఉంటాయి. ఉంటాయి. అంటే ఎలా అనిపిస్తుంది అంతసేపు లైన్ లో నిలబడి అమ్మవారిని చూసిన తర్వాత? అది సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా అంతసేపు లైన్లో నిలబడి చూసాం కదా, అంతే. ఆ లైన్లో నిల్చున్న వెయిటింగ్ అదంతా ఇంకేం ఉడుతుండదు. అలసినంత అమ్మవారిని చూసేసరికి పోతుంది. అమ్మవారి కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కొంగు బంగారం అంటారు. మరి కోరికలన్నీ తీరాయి. ఇది ఏమంటారు, బంగారం పారుతూ ఉంటుంది. ఏమంటారు అది ఒక అది ఏమంటారు మన అది వెండిది ఉంటుంది, రాగిది ఉంటుంది, మట్టి పాత్ర ఉంటుంది. ప్రతి ఒక్క పాత్రలో బోనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే ప్రీతికారం అమ్మవారికి ఇష్టమైనది మట్టి పాత్ర అంటే చాలా ఇష్టమైన కారం. ఇంకా మట్టి బోనం అంటే ఇంకా మేము చేస్తున్నాము, ఆల్రెడీ ఇక్కడ రెడీ అవుతుంది. ఇది వచ్చేసి అమ్మ ఇది ఇత్తడి బోనము, ఇది ఇత్తడి బోనం రెడీ చేస్తున్నామ్మా నేను.
అంటే ఇప్పుడు మనం వెండి బోనం బంగారు బోనం అని ఇస్తాం కదమ్మా, అందులో అంటే ఈ మొక్కుకున్న వారు ఈ బోనం ఇవ్వాలని ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎవరి ఇష్టానుసారం వారు ఏదైనా ఇవ్వచ్చండి? అలా ఏం లేదమ్మా, అలా ఏం లేదు. మొక్కుబడి దేవుడు భగవంతుడికి మొక్కింది ఏదైనా సరే, మట్టి పాత్ర కానీ వెండిది కానీ బంగారం కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా సరే సంబంధం లేదు అమ్మవారికి. కాకపోతే మెయిన్ మాత్రం మట్టి పాత్ర అంటే అమ్మవారికి ఇష్టమైన పాత్ర మట్టి పాత్ర. అంటే ఈ బోనం అసలు ఎలా తయారు చేస్తారు? ఎలా అంటే పసుపు కుంకుమలతోటి, ఇంకా ఈ మధ్య ఏంటంటే కలర్స్ అవి ఇవి పెడుతున్నారు. చెంకిల బోనం అంటూ అది రెడీ చేస్తారు, కానీ అది అమ్మవారికి అంత ఇష్టం ఉంటుందండి. కుంకుమ పసుపు అంటే అమ్మవారికి మెయిన్ ఇష్టమైన అంటే కుంకుమ పసుపు. బోనం లోపల అంటే అమ్మ పరమన్నం, పచ్చన్నం, తెల్లన్నం, పూరీలు, ఇంకోటి మన పచ్చకూర, ఒక 5 రకాల ఉంటారు. 9 మన స్తోమత బట్టి 9 రకాలు కానీ 5 రకాలు కానీ 11 రకాలు కానీ పెట్టుకోవచ్చు. 5 ఎత్తుకున్నారు 5 ఎత్తుకుంటారు, 3 ఎత్తుకుంటారు, ఎవరు సామత బట్టి వాళ్ళు ఎత్తుకుంటారు. నేనైతే అమ్మ 2 ఎత్తుకుంటానమ్మా నేను. జై బోల్ ఎల్లమ్మ మాతకి జై. ఓం బద్నామి తుభగే శ్రీమదరదాం జనమూర్తో అస్తు. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను తయారు చేస్తున్నారు. ఆ బోనాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనం కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. నమస్తే. మేము ముషీరాబాద్, పార్సిగుట్ట, రామ్నగర్, పురాణాపోలు అంతటా వస్తున్నాం. అంతా మేము బండారు కులం అందరం కలుస్తాము, అన్ని బోనాలు చేస్తాము. ఇలా ప్రతి సంవత్సరం మేము 15 సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నాను. అందరికీ అమ్మవారు అంటే సకల భాగ్యాలు అందరు కలగాలి, అందరు బాగుండాలని మేము అమ్మవారికి బోనాలు చేస్తున్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు కావ్య బోనం అంటారు. నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం చేస్తున్నాను. ఇంతకుముందు వచ్చి వెళ్ళేది కానీ బోనం చేయకుండేది. నేను మొక్కుకున్న మొక్కులన్నీ అయినాయి కాబట్టి 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం చేస్తున్నాను. అమ్మవారికి బోనంలో పరమన్నం, పచ్చన్నం, కలిగూర ఇవన్నీ పెట్టి అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించుకుంటాం. మేము ప్రతి ఏటా వస్తాము. ప్రతి ఏటా అమ్మవారి జాతర అలంకరణతో వచ్చి అమ్మవారి బోనం చేసి వెళ్తాం. మన ఇష్టం మనకి ఎంత, మన కుండలు ఎంత కలిగితే అంత. మనకి ఒక 2 రకాలు అయితే 2 రకాలు, పాలన్నం, పెరుగన్నం, ఏ అన్నమైనా పెట్టినా అమ్మవారు మెచ్చుకుంటుంది. మనం చేసిన దానికి తృప్తి పడుతుంది. అమ్మవారు కోరుకున్న కోరికలు తీరుస్తారు అంటారు. బల్కంపేట ఎల్లమ్మ అయితే మనకైతే ప్రతిసారి మేము ఏ కోరిక కోరుకుంటే మా కోరిక నెరవేరుతుంది కాబట్టి భక్తుల జనాల రద్దీ ఇంతగానం ఉంది కాబట్టి ఇవాళ దినం అమ్మవారి కళ్యాణం ఇంత అంగరంగ వైభవంగా అవుతుంది. బోనాల్లో రకాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఏ బోనం అంటే వెండి బోనం, బంగారు బోనం అని ఉంటాయి. ఇలా మొక్కుకున్న వాళ్ళు ఈ బోనం తీసుకెళ్లాలని ఏమైనా ఉంటుందా? అలా ఏముండదండి. యావత్ తెలంగాణ శివసత్తులందరికీ శనార్థి. నా పేరు ఆకాంక్ష. నేను మల్కాజ్గిరి నుంచి రావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి మేము ఇక్కడ అమ్మవారి దగ్గర కళ్యాణానికి రావడం జరుగుతుంది. బోనం అనేది ప్రత్యేకత ఏంటంటే ఈ వానాకాలము, ఆషాఢం అనేది ఒక వానాకాలము. దీంట్లో అంటు వ్యాధులు, రోగాలు రాగలవు. అందుకు మనం అమ్మవారికి తల్లి చల్లగా చూడు, మాకు బుట్టెడు పావుసేరు బుట్టి అని చెప్పి అమ్మవారికి బోనం చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇక్కడ మాంకలమ్మని, లేదంటే ఎల్లమ్మని, లేదా పోషమని తీయడం జరుగుతుంది. నేను గత 7-8 సంవత్సరాల నుండి నేను మా గురువు గారు ఇక్కడ విగ్రహం తీయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి లగ్గం అవుతుంది. మంగళవారం నాడు లగ్గం అవుతుంది, బుధవారం నాడు రథోత్సవం ఉంటుంది. ఇక్కడ మేము అంగరంగ వైభవంగా శివసత్తులం, గణాదులం అందరం ఇక్కడ కలిసి ఆడి పాడి అందరం ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తామండి. బోనం అనేది
ఇట్లా రాగి బిందెకి సున్నం, పసుపు, కుంకుమ ప్రత్యేకతలు. ఇక మనకు తోచినట్టు ఇక తోచిన వాళ్ళు మట్టి కుండలో చేస్తారు. బంగారు బిందెలని, రాగి బిందెలని, మళ్ళీ వెండి బిందెలని వచ్చాయి ఇప్పుడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ మనకు పాతకాలం నుంచి అయితే మేము ముందు నుంచి మట్టి కుండలో చేసేవాళ్ళం. మట్టి కుండ తర్వాత ఇప్పుడు మేము రాగి బిందె వాడడం జరుగుతుంది. రాగి బిందెకి ఇలా సున్నం పెట్టి కుంకుమ, దీనికి అమ్మవారి ఫేస్ అవన్నీ అటాచ్ చేసి మేము దీనికి యాపాకులు పెట్టి లోపల పరమన్నం, పచ్చనం, కలయగూర 7 రకాలు 11 రకాలు పెట్టి అమ్మవారికి చేర్చడం జరుగుతుంది. నెత్తి మీద పెట్టుకొని ఆట పాట డోల్ సప్పులతో అమ్మవారికి చేరడం జరుగుతుంది. అంటే మట్టి కుండలు ఇప్పటి వరకు పెట్టేవారు కదా, అంటే ఈ సంవత్సరం రాగి కుండలు తీసుకోవడానికి అంటే మట్టి కుండలతో ఇబ్బంది ఉండడం. ఇప్పుడు మట్టి కుండ అంటే మనం దాన్ని వాడి పాడేయలేమండి. అది ప్రత్యేకత కాబట్టి దానిలో మనం అమ్మవారికి భోజనం పెడుతున్నాం కాబట్టి దాన్ని మనం పాడేయలేము. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం దానిలో చేయాలంటే ఇప్పుడు అది ఒక్కసారి పెట్టగానే అది మనకు తోచదు, అది ఎంగిల్ అయిపోతుంది. సో మనం దాన్ని ఏం చేస్తామంటే ఇలా ఒక బిందె కొనుక్కుంటాం. రాగి కానీ ఇత్తడి కానీ ఏదన్నా కానివ్వండి, ఒక బిందె కొనుక్కొని ఆ బిందెలోనే చేయడం జరుగుతుంది. మనము ఇక ప్రతి సంవత్సరం దానిలోనే చేయడం జరుగుతుంది. ఇక్కడే కాదు, మేము కొమరవెల్లి మల్లన్న స్వామి జాతరకు కూడా పోవడం జరుగుతుంది. అక్కడ కూడా గివే బిందెలలో బోనాలు చేస్తామండి మేము. పెద్దలు అలాంటికైనా కానీ మా పెద్ద మనుషులు శివసత్తులు, మా గన్నాథులు, మా లాంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు అదే చేశారు, మేము కూడా ఇదే చేస్తున్నాము. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరు చేస్తున్నాం. బండారు బలగం అంతా మేమంతా ఐకమత్యంగా ప్రతి జాతరకైనా ప్రతి బోనాల పండుగకైనా కానీ మాకు సంతోషం. శివసత్తులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇబ్రహీంపట్నం మండలం నుంచి, అందరూ అక్కడి నుంచి వస్తున్నారు. మంచాల మండలం. 6-7 ఇయర్స్ నుంచి. కానీ బోనం అయితే 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 3 ఇయర్స్ నుంచి బోనం చేస్తున్నారు. అంటే ఇంట్లో రెడీ చేసుకొని తెచ్చు? లేదు ఇక్కడనే రాడు, ఇంట్లో ఎక్కిచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ చేస్తాం. అంటే మీరే బోనం ఇస్తున్నారు అమ్మవారికి? మేము బెల్లం అన్నం వడి బియ్యము, చీర సారా అండి. ఈ సంవత్సరం ఎలా అనిపించాయి మీకు? ఈ సంవత్సరం బాగుంది. పోయిన సంవత్సరం చాలా నూకుళ్ళు అవి ఇవి జరిగినాయి, కానీ ఈ సంవత్సరం అయితే ఇంకెళ్ళలేదు కాబట్టి ఇప్పటికైతే బాగా నడుస్తుంది. అంటే అన్ని కంఫర్ట్స్ అన్ని కంఫర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. మంది అదే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అడుగున వాటర్ అన్ని పెట్టడం అలాంటివి బాగా నచ్చినాయి. అమ్మవారు కోరికలు తీర్చే కల్ప 100% నాకు అన్ని అనుకునే అన్నీ అవుతున్నాయి. ఈ మధ్యనే ఆమె నా పేరు మీద కూడా వస్తుంది, అందుకే ఇట్లా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. అమ్మవారు అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. అనుకున్నది అన్నీ అవుతున్నాయి. మా బాబు ఇట్లా అనుకున్న మాకు అన్నీ మంచిగా జరిగినాయి. ఇక్కడ మేము 5-6 ఏళ్ళ సంది వస్తున్నాం ఇక్కడ. అమ్మవారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందా? ఇలానే జరుగుతుంది. ఈ స్పెషల్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అడుగున పోలీసు వాళ్ళు ఆషాఢ మాసం అంటే మనకి బోనాలు, బోనాలతో భాగ్యనగరం అంతా హడావుడిగా ఉంటుంది. అదే ఇంకో బల్కంపేట అంటే ఇంకా ఎక్కువ తల్లి కళ్యాణం అంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. మేము నాదర్గుల నుంచి వచ్చాము. నాదర్గుల్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా రోజుల నుంచి వస్తున్నాం. పూజ బాగా అవుతుంది, అమ్మవారు మంచిగా ఉంటుంది. 2 గంటలు అయ్యింది లైన్లో. ఇంకా లోపల దాకా ఓనికి ఇంకా టైం పడేటట్టు ఉన్నది. ఇంకా అమ్మవారు అన్ని బాగుంది. అన్ని స్పెషలిస్ట్ బాగానే ఉన్నాయి, కానీ 2 గంటలు కానీ మాకు ఏం బోరు కొడతలే, మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు అంటే చాలా మంచిగా ఉంది. మాకు అమ్మవారు అంటే భక్తిగా చాలా మంచిగా ఉంది. 10 years నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చాలా బాగా ఘనంగా చేస్తాము. చాలా బాగా చేస్తాం. అలాగే ఈ కళ్యాణ వేడుకలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు వచ్చే భక్తులతో పాటు ఈసారి ఇంకా చాలా భక్తులు వచ్చారు. అది అమ్మదయ, మా అదృష్టం. అంటే ఏమైనా ఇంకా చాలా ఇంప్రూవ్ అయిందండి. మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. మేమంతా కూడా మా ఫ్రెండ్స్ అంతా కలిసేసి చేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడైతే బాగానే ఉంది మొత్తం. ఆల్ ఈస్ గుడ్. ఈ సంవత్సరం అంటే మనకి క్రౌడ్ అయితే కనబడట్లేదు. లాస్ట్ ఇయర్ కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ ఇయర్ చూస్తే ఈ ఇయర్ అయితే లేదు అంత క్రౌడ్.
అండి గుడ్ ఆఫ్టర్నూన్. చాలా బాగుందండి. మేము హ్యాబిట్స్ నుంచి వస్తున్నాం. 30 ఏళ్ళ సంది వస్తాము. చాలా బాగున్నాయి ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయండి. మా అల్లుళ్ళు మా బిడ్డలతోని అందరితో మన కుటుంబంతో అందరితోనే వస్తాం మేము. నెరవేరాలని అమ్మవారిని నెరవేరుతున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది వస్తే. అందుకే ఖుషిగా అందరినీ తీసుకొని వస్తాం మేము. అన్నీ తీరుతుంటే మాకు అంత బాగానే ఉన్నది. మేము అమ్మవారిని తలుచుకుంటాం కాబట్టి మాకు అంత మంచిగా జరుగుతుంది. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. మా చిన్నమ్మలు మా అత్తలు అందరు కలిపి మేము ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తున్నాం. మొక్కుబడి ఉంటేనే చేస్తామమ్మా బోనాలు. మాకు మంచిగా ఇది అమ్మవారు మొక్కుకుంటే అమ్మవారు వస్తుంది. అమ్మవారు వస్తే చేస్తారు అన్నమాట. ఇది అట్లా అంటే అమ్మవారు నెరవేర్చినాకనే చేస్తామమ్మా. అమ్మవారు పైన ఉంది అట్లా వస్తుంది వారం అట్లా. అమ్మవారు వస్తారు, అమ్మవారు వస్తారు, అందువల్ల అవన్నీ వేసుకొని వస్తారు. ఇదంతా మాది అంతే ఒకటే 30 ఏళ్ళ నుంచి ఒకటే ఫ్యామిలీ అందరం. సంతోషంగా బాగుంటుంది ఇక్కడ అంతా. చాలా అందరినీ తీసుకొని వస్తాను నేనైతే. మా వదినలు అందరు అక్క చెల్లెళ్ళు అందరూ మన్మరాళ్ళు అల్లుళ్ళు బిడ్డలు అందరూ చాలా సంతోషంగా అవుతుందమ్మా. ఏది అనుకుంటే అది అవుతుంది. ప్రతి సంవత్సరము ఆటతో చేస్తాము. తర్వాత 2 ఏళ్ళకోసారి పటం వేసుకుంటాము. పోయినసారి ఈసారి పోలీస్ కంట్రోల్ బాగుంది. పోయినసారి చాలా మంది పడిపోయారు దేవసాయి. ఈసారి కంట్రోల్ బాగుంది. అంత ఒత్తిడి లేదు, బాగుంది. ఈసారి చాలా బాగుంది. పోయినసారి అయితే మొత్తం పడిపోయారు, పిల్లలే పడిపోయారు. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తాం. ఎన్ని ఇయర్స్ కాదండి మేము ఇక్కడనే, మా ప్రాపర్ ఇక్కడనే, ఇక్కడే ఈ ఏరియాలో ఇక్కడ దగ్గరనే ఉంది. మేము 15 years 20 years అవుతుందండి పెట్టబట్టి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు పెడుతుంటే. మేము అన్నదానం పొద్దున టిఫిన్ నుండి మార్నింగ్ 7 నుండి పెడతాం. టిఫిన్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ 5-5:30 దాకా పెట్టేస్తామండి. అమ్మవారు ఏరియాలో మేము ఉండడము మాకెంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. మేమందరం చల్లగా అందరం బాగుంటామండి. మేము చేసుకుంటాం. ఇదే అమ్మవారికి అందరికి భోజనం మేము అంతా కలిసి చేసుకుంటాం. ఇక్కడ కళ్యాణం రోజు కూతురు భూమయ్య మల్లయ్య వంశవృక్షం అని మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరు గ్యాదర్ అయ్యి, ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి, ఇది 15 years నుంచి ఈ అన్నదానం మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా మాకు అమ్మవారు చేసి ఇంకెన్నో ఇయర్స్ చేస్తామని మేము అనుకుంటున్నాం. కలుగుతుంది మాకు. మా చెల్లె వాళ్ళు ఉంటారు ఇక్కడ, మేము బోడుపల్లిలో ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో పండుగలా చేసుకుని 2 రోజులు ఇక్కడే ఉంటాము. రేపు గడ్డాలు వెళ్తాయి, అమ్మవారు దర్శనం చేసుకుంటారు. మా బావ ఇట్లా మెంబరు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ మా చుట్టే ఉంది, మమ్మల్ని రక్షిస్తారు. చాలా బాగా. భూమయ్య మల్లయ్య ఇద్దరు అన్నదమ్ములు. ఇది మా బలగం పెద్దది. మేమందరం ఒక్కదరేసి అందరికి భోజనాలు మనసారి పెట్టి మేము కూడా సంతోషంగా ఉంటాం. ఒకటే ఫ్యామిలీ అండి. మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు. కళ్యాణం రోజు అందరం కలుస్తాము. మా ఇంట్లో ఆడపడుచు పెళ్ళిలాగా మేము అందరం సంతోషంగా చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతాం. ఫాస్ట్ 15 years నుంచి చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ మాకు ఎప్పుడు రక్షణ ఉంటుంది. చాలా సంతోషం. అమ్మవారు మాకు బాగానే ఇస్తుంది. ప్రతి సంవత్సరం సంతోషంగా చేసుకుంటున్నాం. ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మా కోరికలన్నీ చాలా బాగా నెరవేరుస్తారు అమ్మవారు. బావిలో స్వయంభూగా వెలసిన తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి. అమ్మవారు వెలసిన బావిలోని నీటిని భక్తులందరూ తీర్థంగా సేవిస్తారు. తద్వారా రోగాలు, సమస్త అనారోగ్యాలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
భక్తులు కోరిన కోరికలను తీర్చే కల్పతరువు వంటి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్ తరపున బోనాల శుభాకాంక్షలు.